టీవీ డిజిటల్ ఎక్స్క్లూజివ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రైట్ నౌ మనం చూస్తూ ఉన్నాము భారత్, రష్యా అలాగే అమెరికా మధ్య జరుగుతున్నటువంటి గత కొంతకాలంగా మనం చూస్తూ ఉన్నాము అనేక రకాలైనటువంటి విభేదాలు ఇప్పుడు కనిపిస్తూ ఉంది. డొనాల్డ్ ట్రంప్ ఏదైతే 50% సుంకాలు విధించినటువంటి నేపథ్యంలో మన అందరూ అనుకున్నాం అంటే రష్యాను ఏం చేయలేక ఇటు భారత్ని ఒకవైపు వెంబడిస్తోంది, భారత్ మీద ఆధిపత్యం చెలాయిస్తోంది, భారత్ మీద అనేక బ్రేక్స్ వేస్తోంది అని చెప్పి మనం అనుకున్నాం. కానీ ఇప్పుడు చూస్తే మాత్రం మోడీ చేసినటువంటి ట్వీట్ తెగ వైరల్ అవుతుందని చెప్పొచ్చు. పుతిన్కి ఆతిథ్యం ఇవ్వడానికి రెడీ అని చెప్పినటువంటి ఒక వైరల్ న్యూస్ కనిపిస్తుంది మనకు. నరేంద్ర మోడీ చేసినటువంటి ట్వీట్ అంటే ఏదైతే ఒకవైపు ఊహాగానాలు వస్తున్నటువంటి నేపథ్యంలో రష్యాకు మరింత దగ్గర అవుతోందని అర్థమవుతోంది భారత్ మోడీ ట్వీట్ చూస్తూ ఉంటే. ట్రంప్ టారిఫ్ల నేపథ్యంలో వ్యూహం మార్చింది ఒక్కసారిగా భారత్ అని చెప్పొచ్చు. తాజాగా రష్యా అధ్యక్షుడు పుతిన్కి ఫోన్ చేశారు మోదీ అని చెప్పి ఒకవైపు వార్తలు వస్తున్నాయి. దానికి సంబంధించి ట్వీట్ కూడా మనకి కళ్ళ ముందు కనిపిస్తోంది క్లియర్ కట్గా. నా స్నేహితుడు రష్యా అధ్యక్షుడు పుతిన్తో సుదీర్ఘంగా మాట్లాడానంటూ మోదీ ట్వీట్ చేసినటువంటి ట్వీట్ని మనం చూస్తూ ఉన్నాము స్క్రీన్ మీద. రెండు దేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత పెంచుకోవాలని ఇటు ఇరు దేశాధినేతలు ఒకవైపు నిర్ణయం తీసుకున్నాయని అర్థమవుతోంది. రైట్ నౌ రష్యా నుంచి ఆయిల్ కొనుగోలు చేస్తున్నందువల్లే భారత్పై ఏదైతే 50% విధిస్తున్నట్లు ట్రంప్ ప్రకటించినప్పటి నుంచి అనేక మంది విశ్లేషకులు కూడా తెలియజేయడం జరిగింది. దీనికి సంబంధించి ఒకవైపు భారత్ని ఏం చేయలేక, రష్యాని ఏం చేయలేకనే ఇప్పుడు భారత్పై ఇలాంటి సుంకాలు విధిస్తూ ఉన్నారు. దీనికి సంబంధించి వ్యాపారాన్ని దెబ్బ కొడదామని చూస్తున్నారు. కానీ సాఫ్ట్వేర్కి సంబంధించి దెబ్బతినే అవకాశాలు ఉన్నాయి, కానీ ఎటువంటి ప్రభావం పడదు అని చెప్పి చాలా మంది అనుకున్నారు. కానీ ఏదైతే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చేసినటువంటి ఒకటినొకటి 20% సుంకాలు పెంచడం, 50% పెంచడం, ఇలా అనుకోకుండా సడన్ గా పెంచుతూ వస్తున్నటువంటి నేపథ్యంలో మరి ఏం చేయబోతుంది ఇంకా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇంకేం చేస్తారు, భారత్పై ఎలాంటిది విధిస్తారు అనుకున్నారు. కానీ ఒక్కసారిగా నరేంద్ర మోదీ ఈ రష్యా అధ్యక్షుడు పుతిన్ని కలవటంతో ఒక్కసారిగా షాక్ ఇచ్చిందని చెప్పొచ్చు ట్రంప్కి. ఎందుకంటే అక్కడ మనం క్లియర్ కట్గా చూస్తున్నాం. ఈ నేపథ్యంలోనే పుతిన్తో మోదీ మాట్లాడడంపై తీవ్ర చర్చ సాగుతోంది. ఈ ఏడాది చివరిలో పుతిన్కు ఆతిథ్యం ఇవ్వడానికి నేను ఎదురు చూస్తున్నానంటూ చెప్పినటువంటి ఆ మాటలు మరి ఏ రకంగా ఆ మాట మాట్లాడారు, ఏ రకంగా ఆ ట్వీట్ చేయడం జరిగింది, వాళ్ళిద్దరి కలయికలో ఏం జరిగింది, అసలు భారత్కి ఏ లాభాలు ఉండబోతున్నాయి, భారత్ చేసినటువంటి ఈ పనితో మరి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఏ విధంగా స్పందిస్తారు, ఒకవైపు ఆతిథ్యం ఇవ్వడానికి ఎదురు చూస్తున్నాను అని అంటే ఏ ఆతిథ్యం అనుకోవచ్చు, ఏ రకమైనటువంటి ఆతిథ్యం అనుకోవచ్చు. ప్రస్తుతం అదే తీవ్రమైనటువంటి ఉత్కంఠ నడుస్తుందని చెప్పొచ్చు. ఒకవైపు భారత్పై 50% విధిస్తున్నట్లు ట్రంప్ చేసినటువంటి ప్రకటనలతో అమెరికా అధ్యక్షుడు ఇంకా ఏం చేయలేరు అనే ఉద్దేశంతో అయితే ఆయన చేసినట్లుగా మనం అర్థం చేసుకున్నాం. కానీ ఇప్పుడు పరిస్థితి మాత్రం చూస్తూ ఉంటే ఒకవైపు ఇరు దేశాధిపతులు ఇద్దరు కూడా కలిసినటువంటి నేపథ్యంలో మరి ఏం జరగబోతోంది, ఎలాంటి ఒక్కసారిగా మనందరికీ షాక్ ఇచ్చారని చెప్పొచ్చు. ఒకవైపు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కి అయితే ఇది ఒక పెద్ద షాక్ గానే చెప్పుకోవచ్చు. వీరిద్దరు కలిశారు, ఏం మాట్లాడుకున్నారు, అసలు ఏం చేయబోతున్నారు, ఆతిథ్యం అంటే ఏ రకంగా ఉండబోతోంది, అసలు రెండు దేశాధిపతి నేతలు మాట్లాడుకున్నారు అంటే రష్యా సపోర్ట్ ఉంది కాబట్టి ఇలాంటి భారత్పై మనం ఇలాంటి దాడులు నిర్వహించవచ్చు, ఇలాంటి సుంకాలు పెంచొచ్చు, టారిఫ్లు విధించవచ్చు అనే ఊహలో ఉన్నటువంటి ట్రంప్కి ఇది ఒక ఎదురు దెబ్బగా మిగిలిపోతుంది. ఇవన్నీ అడిగి తెలుసుకుందాం. ఆ ప్రతిదీ శివ అందుబాటులో ఉన్నారు. శివ, ఏదైతే భారత్ రష్యా కలయిక ఏమనుకోవచ్చు, అసలు ఏం జరగబోతోంది మొత్తానికి మోడీ పుతిన్ కలయికతో? సౌమ్య, రష్యాకు భారత్ మరింత దగ్గర ఉన్నట్లుగానే కనిపిస్తుంది. ట్రంప్ టారిఫ్ల నేపథ్యంలో భారత్ వ్యూహం మార్చినట్లుగానే ప్రధానంగా మనకు తాజాగా జరిగిన పరిణామాలు చూస్తే అర్థమవుతుంది. తాజాగా రష్యా అధ్యక్షుడు పుతిన్ కి ప్రధాని నరేంద్ర మోడీ ఫోన్ చేశారు. నా స్నేహితుడు రష్యా అధ్యక్షుడు పుతిన్ తో సుదీర్ఘంగా మాట్లాడినట్టు మోడీ ట్వీట్ చేశారు. రెండు దేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత పెంచుకోవాలంటూ కూడా ఇరు దేశాధినేతలు నిర్ణయం తీసుకున్నామంటూ కూడా రష్యా ప్రెసిడెంట్ తో మాట్లాడిన ప్రధాని నరేంద్ర మోడీ ట్వీట్ చేశారు. దానికి సంబంధించి తీవ్రమైన చర్చ అయితే కొనసాగుతుంది. రష్యా నుంచి ఆయిల్ కొనుగోలు చేస్తున్నందున వల్లే భారత్ పై 50% టారిఫ్ విధిస్తున్నట్లుగా ట్రంప్ ప్రకటించారు. ఈ నేపథ్యంలోనే పుతిన్ తో మోదీ మాట్లాడటంపై తీవ్రమైన చర్చ కొనసాగుతుంది. ఈ సంవత్సరం చివరిలోనే మోడీ పుతిన్ కు ఆతిథ్యం ఇవ్వడానికి ఎదురు చూస్తున్నానంటూ కూడా మోదీ ట్వీట్ చేశారు. ఇక భారత్ పై వార్నింగ్ ఇస్తూ ట్రంప్ టారిఫ్లు పెంచుతూ, సుంకాలు పెంచుతూ నిర్ణయం తీసుకుంటున్నారు. ఈ రష్యా దగ్గర కొనుగోలు చేసిన క్రూడ్ ఆయిల్ కొనుగోలు చేయదు, రష్యాతో స్నేహం అనేది వద్దు అనేది ప్రధానంగా ఇటు
ట్రంప్ చెప్తున్న నేపథ్యంలో మాకు దేశ ప్రయోజనాలు ముఖ్యము, ఎవరి మాట లెక్క చేయమంటూ కూడా భారత్ ఇటు రష్యా దగ్గర క్రూడ్ ఆయిల్ కొనుగోలు చేయడం కానీ ఇతర ఒకరి పట్ల ఒకరు సహాయ సహకారాలు తీసుకోవడం ఇవన్నీ కొనసాగుతున్న నేపథ్యంలోనే ఇటు ప్రధానంగా ట్రంప్ చెప్పేది ఒకటి, ఇటు రష్యా ఉక్రెయిన్ మధ్య యుద్ధం కొనసాగుతున్న నేపథ్యంలో ఇప్పుడు రష్యాకు ఈ క్రూడ్ ఆయిల్ కొనుగోలు చేయడం ద్వారా నిధులను సమకూరుతాయి కాబట్టి ఆ విధంగా మీరు క్రూడ్ ఆయిల్ కొనుగోలు చేయొద్దు అనేది ప్రధానంగా చెప్తున్నారు. మరోవైపు ఇటు ఇతర దేశాలు కూడా రష్యా దగ్గర ఈ క్రూడ్ ఆయిల్ అయితే కొనుగోలు చేస్తూ ఉన్నాయి, కానీ భారత్ పై కావాలని ఆ ట్రంప్ కక్షాధిపత్వాన్ని వ్యవహరిస్తున్నారనేది ప్రధానంగా కూడా అర్థమవుతుంది. దానికి తోడు ఇటీవల భారత్ పాకిస్తాన్ మధ్య జరిగిన ఆపరేషన్ సింధూర్కు సంబంధించిన వివాదం కూడా కొనసాగుతుంది. ఇద్దరి మధ్య కాల్పుల విరమణ ఒప్పందానికి మధ్యవర్తిత్వం వహించి సక్సెస్ అయింది నేనే, ఆ క్రెడిట్ నాకే దక్కుతున్నట్టు కూడా ఎక్కడికి వెళ్ళినా ప్రతి దేశంలోకి వెళ్ళి ఆ క్రెడిట్ ను తీసుకునే ప్రయత్నం చేస్తున్నాం. దానికి సంబంధించి కూడా ప్రధాని స్పందించి ఏ ఒక్కరి దొక్కి మాకు అవసరం లేదు, మేమేమి దీనికి పరిష్కరించుకుంటాము, మాకు ట్రంప్ వచ్చేది చేసింది ఏమీ లేదు, వాళ్ళు పాకిస్తాన్ వాళ్ళు వచ్చి కాలవారికి వచ్చిన నేపథ్యంలోనే కాల్పుల విరమణ ఒప్పందానికి ప్రజెంట్ ఒప్పుకున్నాం అనేది కూడా ప్రధాని కూడా స్పందించారు. ఈ నేపథ్యంలోనే వీటన్నింటి కూడా దృష్టిలో వచ్చి ట్రంప్ ఈ విధంగా వ్యవహరిస్తున్నారని కూడా అందరూ భావిస్తున్నారు. దానిలో భాగంగా ఇప్పుడు పుతిన్ తో రష్యా అధ్యక్షుడు పుతిన్ తో ప్రధాని నరేంద్ర మోడీ మాట్లాడడం కూడా తీవ్రమైన చర్చ అయితే కొనసాగుతోంది. సౌమ్య. రైట్ శివ, అయితే మొత్తానికైతే ఇక దీనికి సంబంధించి ఇప్పుడు వీళ్ళిద్దరి కలయికతో మరి మీరు అన్నట్లుగా ఒకవేళ అమెరికా అధ్యక్షుడికి ట్రంప్కి షాక్ ఇచ్చే విధంగా ఏదైనా చర్యలు చేసే అవకాశం ఉంటే కనుక ఇకపై టారిఫ్ల విషయానికి రాకపోవచ్చు అనుకోవచ్చా? టారిఫ్లకు సంబంధించి ఇక ముందు కూడా మరింత పెంచే అవకాశం ఉందంటూ కూడా ఇటు వైట్ హౌస్ వర్గాలు అయితే చెప్తూ ఉన్నాయి. కానీ మరి భవిష్యత్తులో ఏం జరగబోతుంది, ఒకవైపు రష్యా దగ్గర క్రూడ్ ఆయిల్ కొనొద్దని చెప్పినప్పటికీ కూడా మేము కొనుగోలు చేస్తాము, దేశ ప్రయోజనాలు ముఖ్యమంటూ కూడా భారత్ చెబుతోంది. ఇప్పుడు రష్యా కూడా భారత్ కి మద్దతు చెబుతోంది. ఈ నేపథ్యంలోనే అటు ట్రంప్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఇప్పుడు క్రూడ్ ఆయిల్ కొనొద్దని చెప్పిన తర్వాత కూడా మళ్ళీ ఫోన్ లో మాట్లాడి ఏం మాట్లాడడం ఏంటి అనేది కూడా మళ్ళీ బహిర్గతం చేయడం పట్ల కూడా ఇటు వైట్ హౌస్ వర్గాలు కూడా గురుగా ఉన్నట్లు తెలుస్తుంది. ఫర్దర్ గా ట్రంప్ ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటారు, ట్రంప్ తీసుకున్న నిర్ణయాలకు భారత్ ఏ విధంగా ధీటైన సమాధానం చెప్తుంది అనేది కూడా చూడాల్సి. రైట్ శివ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. రైట్, చూస్తున్నాం కదా ఇకపై ఎలాంటి టారిఫ్లు విధిస్తున్నట్లు ఏదైతే భారత్పై ఒకవైపు ప్రతీకారం తీర్చుకునే విధంగా 50% విధిస్తున్నట్లు ట్రంప్ ప్రకటించినటువంటి నేపథ్యంలో ఏం చేయబోతోంది, అసలు భారత్ ఏ డిసిషన్స్ తీసుకోబోతోంది, భారత్కి తరపు నుంచి మోదీ ఏం చేయబోతున్నారు అని అనుకున్నటువంటి వేళ ఈ ఘర్షణ అయితే ప్రస్తుతం ఒక సంచలనంగా మారిందని చెప్పొచ్చు. పుతిన్తో మోదీ మాట్లాడటంపై ఒకవైపు తీవ్ర చర్చ జరుగుతోంది. ఇటు ప్రపంచ దేశాలన్నీ కూడా ఒకవైపు చూస్తూ ఉన్నట్లుగా అర్థమవుతుంది మనకు. రష్యా నుంచి ఒకవైపు మనకి రకరకాలుగా సహకారం అందుతున్నప్పటికీ కూడా భారత్కి రష్యాకి ఒకవైపు అనేక రోజులుగా ఎన్నాళ్ళుగానో వాళ్ళిద్దరి మధ్య సాన్నిహిత్యం ఉన్నందున కూడా ఇప్పుడు ఈ రోజు కలయికతో మరి నెక్స్ట్ ఆతిథ్యం ఇవ్వనున్నందుకు హ్యాపీగా ఉంది అని చెప్పినటువంటి మోడీ ట్వీట్ని చూస్తుంటే వీరిద్దరి మధ్య కలయిక ఇంకా బలమైనట్లుగానే అర్థమవుతుంది. వీరిద్దరి మధ్య జరిగినటువంటి చర్చ ప్రస్తుతం అయితే తీవ్ర చర్చనీయాంశంగా మారిందని చెప్పొచ్చు. మరి ఇంకా ప్రభుత్వం ఎలాంటి డిసిజన్ తీసుకుంటుంది, మోడీ ఏ విధంగా ముందుకెళ్లబోతున్నారు అనేది చూడాలి. The Big Folk Night 2025, celebrating the soul of Telangana. ఆగస్టు 23 సాయంత్రం 6 గంటల నుండి ఎల్బీ స్టేడియంలో. టికెట్స్ బుకింగ్ కోసం ఎంట్రీవాలా యాప్ను డౌన్లోడ్ చేసుకోండి.